హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఒక స్వీట్ చూపిస్తున్నాను, బీట్రూట్ హల్వా. ఆల్మోస్ట్ ఇది అందరికి తెలిసిన రెసిపీ. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తాం కదా, సో ఇది నా స్టైల్ అనమాట. సో ముందుగా పాన్ పెట్టేసుకుని నెయ్యి వేసేసుకొని హీట్ చేసేసుకున్నాను. అందులో జీడిపప్పులు వేసేసుకొని దోరగా వేయించేసుకుంటున్నాను అనమాట. అవి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే నెయ్యిలో ఇప్పుడు మనం కొంచెం ద్రాక్ష కూడా వేసేసుకొని, ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసి దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసేయాలన్నమాట. సో ప్లీజ్ మీరు ప్యాన్ని మాత్రం కన్సిడర్ చేయకండి. నేను కొంచెం అది ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. ఇంటికి చుట్టాలు వచ్చేటప్పటికి గబగబా చేస్తున్నాను. ప్యాన్ అయితే మంచిదే, ప్యాన్ అయితే ఏం చెడ్డదేం కాదు, జస్ట్ కోటింగ్ మాత్రం రిమూవ్ అయింది. సో అది ద్రాక్ష కూడా తీసి పక్కన పెట్టేసిన తర్వాత మనం తురుముకున్న బీట్రూట్ కూడా వేసేసి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత కొంచెం నెయ్యి స్మెల్ బాగా వస్తుంది అనమాట, బీట్రూట్ స్మెల్ బాగా వస్తుంది. అలా వచ్చేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం దాంట్లో కొంచెం కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని మరొకసారి మనం బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. జస్ట్ దాంట్లో ఉన్న వగరు అట్లాంటివి ఉంటుంది కదా, సో అది పోవడానికి అనమాట. స్వీట్లో కొంచెం సాల్ట్ అలా మనం మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను కొంచెం సాల్ట్ అట్లా పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి జస్ట్ అలా మిక్స్ చేసేస్తున్నాను. బాగా ఫ్రై చేసేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తగినంత షుగర్, మీకు షుగర్ ఎంత స్వీట్ ఎంత తినాలనుకుంటారో, కొంతమంది కొంచెం తగ్గించి తింటారు, కొంతమంది కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకొని తింటాం కదా. సో అలాగా మీకు ఎంత షుగర్ కావాలో అంత. మినిమం నేను తీసుకున్నదైతే బీట్రూట్ వచ్చి ఒక 2 తీసుకున్నాను అనమాట. సో 1.5 కప్ అలా వచ్చింది. సో నేను హాఫ్ కప్ అట్లా షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ అనేది మీ ఇష్టం అండి, మీకు నచ్చినంత తీసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, లేదు కరెక్ట్గా కొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ స్వీట్ వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది. ఆబ్వియస్లీ బీట్రూట్ హల్వా అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది కదా, క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా అంటే. సో కొంచెం పచ్చివాసన అట్లా పోయిందనమాట. సో ఇప్పుడు నేను షుగర్ కూడా వేసేసుకున్నాను, తగినంత షుగర్. నేను మైల్డ్ షుగర్ వేసుకుంటానండి, ఎక్కువ షుగర్ అలా ఏం తినము. సో లైట్గా షుగర్ కొంచెం మేము తినేదానికన్నా కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను. సో అలా షుగర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి బాగా అది హల్వా కొంచెం గట్టిపడేంత వరకు మనము కుక్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇది ఎవరైనా మన ఇంటికి చుట్టాలు అట్లా వచ్చినప్పుడు మాట్లాడుతూ చేసేయచ్చండి. జస్ట్ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. మనం తురుక్కోవడమే లేట్ అనమాట. తురుముకునేది మనం త్వరగా తురిమేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది. జస్ట్ 10 to 15 మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుంది. ఈ రెసిపీ ఈ బీట్రూట్ హల్వా ఏంటంటే మనం వేడిగా అయినా తినచ్చు, లేదా చల్లగా చేసుకుని అయినా తినచ్చు. ఎలా తిన్నా కూడా సూపర్ ఎమ్మీగా ఉంటుంది. మా ఫేవరెట్ డిష్ అనమాట ఇది. మ్యాక్సిమం నేను మంత్లో 1 or 2 టైమ్స్ అయినా చేసుకొని తింటాను అనమాట, అంత ఇష్టం అనమాట. సో చూసారు కదా, ఇలా అయిపోయింది, గట్టి పడిపోయింది, హల్వా లాగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసేసుకుంటున్నాను. యాలక్కాయ పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. తర్వాత తీసి సర్వింగ్ బౌల్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎలా వచ్చింది మీరు ట్రై చేయండి. మీరు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, యువర్ స్నేహార్క సతీష్.